పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా! మనం అనుకుంటే కాదు ఆయన పిలిస్తే మాత్రమే మనం వెళ్ళగలమని. ఈరోజైతే మాకు అట్లానే అయింది. మేము తిరుమలకి, అరుణాచలంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము నారాయణాద్రికి రిజర్వేషన్ చేయించుకున్నాం. ఆల్మోస్ట్ ట్రైన్ టైమ్ కంటే 2 అవర్స్ ముందే చేసుకున్నాం. బట్ అనుకోకుండా ఏమైందంటే మేము స్టార్ట్ అవ్వంగానే చాలా పెద్ద వర్షం పడి ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మాకైతే స్టేషన్‌కి 45 మినిట్స్ పడతది. అలాంటిది 5 మినిట్స్ ముందు మేము స్టేషన్‌కి రీచ్ అయ్యామన్నమాట. మా అదృష్టం ఏంటంటే మాకెవరైతే క్యాబ్ డ్రైవర్ వచ్చారో ఆయనకి స్టేషన్ రూట్స్ అనేది తెలుసంట కొంచెం. సో, గూగుల్ మ్యాప్స్ ద్వారా కాకుండా ఆయనకు తెలిసిన షార్ట్‌కట్స్‌లో మమ్మల్ని స్టేషన్‌కి తీసుకెళ్లారు. లేకపోతే ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయిపోయేవాళ్ళం మేమైతే ఆ రోజు. ఒక టైమ్‌లో అయితే నేనైతే ఫిక్స్ అయిపోయా. ఈరోజు ట్రైన్ మిస్ అయిపోతామేమో లింగంపల్లి స్టేషన్ దగ్గరైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రైన్‌కైతే ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉంది. మొత్తానికి ఎట్లయితేనే స్టేషన్‌కైతే వెళ్ళిపోయాం. ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ ఎక్కేసాక మా వాడికైతే ఫుల్ హుషారొచ్చేసిందనమాట. ఆ రోజు వాడు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ట్రైన్ ఎక్కాక తింటాడేమో అనుకున్నాం. ట్రైన్ ఎక్కాక కూడా వాడు తినకుండా ఆడుకుంటున్నాడు ఊరెళ్తున్నామని ఆనందంతో. ఆడుకొని నిద్రపోయాడు. వాడొక 1 అవర్ పడుకొని నిద్ర లేచేసాడు. వాడు లేచాక వాడికి ఫుడ్ పెట్టి మేము కూడా ఫుడ్ తినేసాం. అంటే మా ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకెళ్ళిపోయామన్నమాట. మా ట్రైన్‌లో అందరూ 9 కల్లా నిద్రపోయారు. మేము ఒక్కళ్ళమే మేలుకొనున్నాము మా బోగీలో సారీ. ఇంకా వాడికి నిద్రొచ్చేదాకా వాడిని ఎంటర్‌టైన్ చేసి చివరికి ఎప్పటికో పడుకున్నాం.